మా వారి కోసం చికెన్ తీసుకొచ్చాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత వండి పెడదామనేసి ఆయన పనికి వెళ్ళారు. వచ్చేసరికల్లా చికెన్ కూర రెడీ చేద్దామని స్టార్ట్ చేశాను. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్. ఇంకా మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి. ఇంకా ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే, అసలు ఈ మధ్య సరిగా టైంకి నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. వారం నుంచి ఊళ్ళకి ప్రయాణం చేస్తూనే ఉన్నానండి. పర్సనల్ పని మీద వెళ్తూనే ఉన్నాను. అన్నయ్య వాళ్ళ ఇంటికి 2 సార్లు వెళ్ళొచ్చాను అనమాట. ఇంకా ఫంక్షన్ ఒకటి తగిలింది, నిశ్చితార్థం. మనకి బాగా దగ్గరగా వ్యక్తిలో ఫంక్షన్ జరిగిందనమాట. అమ్మాయి బాగుందా, అబ్బాయి బాగున్నాడా అనేది విషయం పక్కన పెడితే, ముందు అసలు ఆ జంట బాగుందండి. ఇద్దరు ఒకరికొకళ్ళు బాగా మంచిగా మ్యాచ్ అయినారు. ఇంకా నిశ్చితార్థం చాలా బాగా గ్రాండ్గా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయి ఒకటే ఉండి కూడా తన పిల్లల్ని మంచిగా సెటిల్ చేయాలని చెప్పి తన పడే తాపత్రయం మామూలు విషయం కాదు. వాళ్ళ నాన్నగారు లేరనమాట. పర్వాలేదు, ఆమె అన్నీ చూసుకుంటుంది చుట్టాల హెల్ప్ తోటి. ఇంకా వాళ్ళు మంచిగా హ్యాపీగా బిడ్డలకి పెళ్లి చేసి శుభ్రంగా వాళ్ళు సెటిల్ అయ్యేలాగా చూసుకుంటున్నందుకు ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇదంతా తప్పదేమో కదా. ఏదో ఒక రోజున అందరికీ ఆ టైం రావాల్సిందే. అందరూ అది దాటి ముందుకు వెళ్ళవలసిన వాళ్ళమే. ఆ ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బాధ్యతలు తప్పవనుకుంటా. ఇంకా చికెన్ వండడానికి నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ వారం నుంచి ఊర్లకి వస్తా సరిగ్గా మా వారికి వంట చేయలేదండి. ఇంకా ఈరోజు కూడా సరైన కూర లేకపోతే ఇక మా వారు మామూలుగా ఫేస్ పెట్టరు అనమాట. ఇంకా నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు చికెన్ తీసుకుని వచ్చాను మా వారి కోసం స్పెషల్గా వండి పెడదామనేసి. ఇంకా ఆయన కోపం అంతా ఎగిరిపోద్ది, దెబ్బో మా ఆవిడ చక్కగా చికెన్ తీసుకొచ్చి వండేసింది అనేసి ఆయన ఐస్ చేయడానికి మాత్రమే నేను చికెన్ తీసుకొచ్చి వండుతున్నాను. ఆయన కోసం, ఎస్పెషల్లీ మా వారి కోసం చికెన్ చేస్తున్నా ఉన్నాను అనమాట. చికెన్ పూర్తిగా వండడం చూపించడం లేదండి, ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. టైంకి వీడియోస్ పెట్టలేకపోవడం మూలంగా లేట్ అయిపోతూ ఉంది. కాబట్టి మనకి ఈ రోజున మనం ప్రతిరోజు సాయంత్రం 6:30కి మన వీడియో వస్తుందండి. ఆ టైంకి పెట్టేదానికి టైం అయిపోతూ ఉంది. అందుకని నేను మసాలా వేయడం చిన్న మాత్రమే చూపించగలుగుతున్నాను. కూర వండేది నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, చక్కగా చికెన్కి కావాల్సిన మసాలాను పెట్టేసి చికెన్ కడిగి పొయ్యి పెట్టేస్తాను అనమాట. కూర మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా లైక్ చేయండి.